అవి అపస్వరాలు పరమేశ్వరుడి యొక్క వేద పండితుల మధ్యలో ఆ కళ్యాణం సాగాలి. 3 నా స్నేహిత బంధు మిత్రులందరూ కూడా ఆ వివాహ మహోత్సవానికి ఆశీర్వాద స్థానంలో కూర్చొని అవ్వాలి. అన్నిటికంటే ప్రధానంగా చివరిది ఏమిటంటే మనవాళ్ళు చెప్తుంటారు, సుముహూర్త సావధాన, సులగ్న సావధాన అంటారు. అన్నిటికంటే బంధుసూత్రం, శిక్షాసూత్రం. మరి ధర్మసూత్రం అంటే ఏమిటి? భగవంతుడి కోసము, ప్రకృతి కోసము, దేశం కోసము, రాష్ట్రం కోసము, ప్రజల కోసము తపస్సు చేసే మహర్షులు ఉన్నారే, వాళ్ళందరినీ ఎవరు పోషించాలంటే ప్రజలే పోషించాలి. ఇది 5 సూత్రాల పథకంతో. అందుకోసమే ప్రతి వాళ్ళు ఏమంటారంటే రామరాజ్యం రావాలి అనేది ఒక బోర్డు మీద రాసి పెడుతుంటారు. ప్రతి వ్యక్తి కృషి చేస్తే రామరాజ్య స్థాపన జరుగుతుంది అని ఒక అద్భుతమైనటువంటి ఒక సంకేతానికి రామచంద్రమూర్తిని ఆయన ఆచరించింది మనమే ఆచరించలేము. ఓ గోవర్ధనగిరి ఎక్కలేము, ఓ కాళీ మంత్రం చేయలేము, అవసరమైతే చాటికింత దొంగతనం వేదవతారం. మరి కృష్ణుడి ఉపదేశావతారం, కృష్ణుడు చెప్పిందే చేయాలి, రాముడు చేసింది మనం చేయవచ్చు. ప్రధానమైనటువంటి స్థానం ఆనాడు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శివధనుర్భంగం చేసేట శ్రీరామచంద్రుడు. మహారాజు గారి దగ్గర కూడా ఒకసారి పిప్పలాదుడు ఒక మహర్షి వచ్చాడు. వచ్చి ఏమన్నాడట అంటే జనక రాజేంద్ర అని పిలిచాడు. అయ్యా, నన్ను జనక రాజా అని పిలవకయ్యా, జనక ఋషి అని పిలువ అన్నాడు. అదేమిటయ్యా? కూర్చున్నదేమో బంగారు సింహాసనం, కట్టుకునేమో పట్టుబట్టలు, పెట్టుకునేమో బంగారు ఆభరణాలు, నిన్ను ఋషి అని ఎట్లంటారు? గడ్డమున్నంత మాత్రంలో ఋషివాను. కానీ అద్భుతమైన జనక మహారాజు గారి నిజమైన సంపద ఏమిటి అంటే భూమి దిన్నుతే దొరికింది సీతాదేవి. దాని తర్వాత బంతి తీసుకున్నారు, ఆడుకుంటే అప్పుడు జనక మహారాజు గారి యొక్క భార్య, ఆయన పేరు సుమేధాదేవి. ఆయన చెప్పినట్ట ఏమిటంటే మన అమ్మాయి ఏమిటి, ధనశక్తి ఏమిటి అంటే మంత్రి గురువులు అన్నారట. జనక, నీ కర్తవ్యాన్ని నీ కూతురు బోధిస్తోంది. ఎవరైతే జపాన్, జర్మనీ, దుబాయ్, మస్కట్ పోదామని ఇక్కడ భారతీయులందరూ లైన్లలో నిలబడి వీసాల కోసం ఏడుస్తున్నారు కదా, ఆ 2030 తల్లిని ఆదరించారు, ప్రజల్ని ఆదరించారు, అన్నదమ్ముల్ని గౌరవించారు, ప్రేమానురాగాలు కలిసి మెలిసి శ్వశురయజ్ఞోపవీతధారణం కరిష్యే అభిమంత్రం కరిష్యే దేవస్య త్వేది యజ్ఞోపవీతమాదాయ నీకు వచ్చే అంటే ఎట్లా వచ్చే నేను చూస్తాను అన్నట. ఈ పిప్పలాదులనే మహర్షి తీసేయి, ఆ ఉంగరాలు తీసేయి, కిరీటం తీసేయి, మొత్తం తీసేయి, ఇగో ఈ పాద్దోతి కట్టుకోకటి కట్టుకున్నాడు. పా పోదాంపా అడవికి, నీకెట్లా సంపదలు వస్తాయో నేను చూస్తాను వాడంతట. ఎటువంటి అడవి తీసుకువెళ్ళాడంటే చీమలు దూరని చిట్టడవిలోకి తీసుకుపోయాడు. పెద్ద ఎండాకాలం అది. ఓ చెట్టు కింద కూర్చోబెట్టాడు. కూర్చునబెట్టిన తర్వాత జనక మహారాజు గారు అడిగారట, పిప్పలాద మహర్షి, నేను నీ వెంట వచ్చాను కదా, నా బాధ్యత అంతా ఎవరిది అన్నాడు. నాదే. మరి నీదే అయితే నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్లు కావాలి. పాప ఈ పిప్పలాదునికి కూడా కొత్తదేనండి అడవి, ఆయనకు కూడా నీళ్ళు ఎక్కడ కూడా తెలియవు. సరే వెతుక్కొస్తా అన్నాడు. మోతు కాకుండా దొప్పలాగా చేశాడు, అది పట్టుకున్నాడు. అడవి అంతా తిరుగుతున్నాడు నీళ్ల కోసం. ఏమీ లాభం లేదు, పోయిండు పాపం చాలా దూరం. ఇంత లోపల ఏమైపోయింది అంటే కాశీ దేశం నుంచి ఓ రాజుగారు జనక మహారాజును దర్శనం చేసుకున్నామని బయలుదేరాడు. ఈ అడవిలోకి వచ్చారు వాళ్ళంతా. వచ్చిన తర్వాత రాజుగారు అన్నట, కాశీరాజు
యజ్ఞోపవీత ధారణ రెండవది జరుగుతుంది. దానికి అందరూ నమస్కారం చేసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంజ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీత ధారణ రాజా రామచంద్ర భగవానికి. యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు మదర్థం కన్యాన్ గృణేత్వమిది చతురోవరాన్ అర్చన. యువం వస్త్రాణి పీవసావసాదే యువోరచ్ఛిద్ర మంతవో అసర్గాః అవాతిరతమనృతాని విశ్వర్దేన మిత్రావరుణ సజేఢే దివ్య పీతాంబర వస్త్రద్వయం దత్వా. తద్యన్నమస్మై కర్ణాభరణద్వయమంగులీయకాభరణాని దత్వా దదే మధుసకం స్పృష్టకాగుంశేన వర్షేణ సాపితాజ ఉభయత కలశోభైతః కూర్చాభ్యాం పరిగృహ్య. 5 నిమిషాలు అయిపోతుంది అది కన్యాదానం. ముహూర్తం గుర్యాద్ లోకాచారక్రమేణ మంగళాష్టకాని పఠేద్ మత్తి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన కళ్యాణం కమనీయ కోమలకరైః ఆద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురుం విప్రాశిషానుగ్రహం బాహ్యోకంగణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కళ్యాణైక నిదాన భూతమితి యా కాలాగ్నిరుద్రాదిభిః ప్రఖ్యాతోపనిషత్ విరధ్యవసితం విధ్వంస్తపాపవ్రజం భస్మేతి స్మృతిమాత్రతో భువి నృణాం మౌనేంద్రభోగప్రదం రుద్రానేరమణ ప్రియం తదమితం కుర్యాత్ సదా మంగళం. శౌనకహర్తయాజ్ఞమాలిక్య ఋష్యశృంగా జామాలీబౌత్తాయన గణమమాద్యందిరాశ్వలాయ నాపస్తంభవర్త్వాజసనక సనందన సనత్కుమార సనత్సుజాత గణేశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాని బ్రువన్న అయం చ బ్రహ్మణస్పదే. రాజా రామచంద్ర భగవానికి, సీతామాయికి, పవన సుత వీర హనుమానికి. సుముహూర్తం గురియాద్. అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి ఒక సుముహూర్తం. జనక మహారాజు గారు సాక్షాత్తు కన్యాదాతగా అంగవంగ కళింగ కాళింగ కాశ్మీర కాంబోధ కామరూప సౌరాష్ట్రాలన్నీ తిరిగితే ఎంత పుణ్యమో, దండకారణ్యాది అరణ్యాలు తిరిగితే ఎంత పుణ్యమో, గంగాది భాగీరథి నదులలో స్నానము చేస్తే ఎంత పుణ్యమో, కేవలం ఒక్క కన్యాదానం చేస్తే అంత పుణ్యం కలుగుతుందట. మరి అందరి ఇళ్లలో ఆడపిల్లలు ఉండకపోవచ్చు. కన్యాదాన ఫలితం రావాలంటే ఏం చేయాలంటే, ఇట్లా కళ్యాణం జరిగినప్పుడు కన్యాదాతలుగా ఉన్న చూసిన సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన జగన్మాత యొక్క కళ్యాణం
సీద యోనియో కులాజినం ఘృతవంత గోధవిత్రే యజ్ఞన్న యజమానాయ సాధు నీలలోహితే భవద కృత్యా శక్తిర్యధ్యతే ఏడం దేస్యాజ్ఞాతయ పతిర్బంధేషు బధ్యతే యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మద బ్రహ్మాజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణార్షేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వ దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. బ్రహ్మబంధనం అటు పక్క కొని ఇది అటు పక్క కొని గట్ల పోని వాడు వెళ్ళిపోయింది. అవును చూసిన అన్నయ్య కోపడకుర్రే అందరూ కోపడితే ఎట్లా ఇక చిన్నపిల్ల తమ్ముడే ఇలా తమ్ముడి సుతుని స్థాపన చేయగా శాంతిని స్థాపన చేయ నరుడై పుట్టిన పురుషోత్తముని కళ్యాణము చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి కళ్యాణము చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి. దశరథ రాజు సుతుడై వెలసి దశరథ రాజు సుతుడై వెలసి కౌశికి యాగము రక్షణ చేసి కౌశికి యాగము రక్షణ చేసి గుండె సభలో హరి బిల్లు విరచి సభలో హరి బిల్లు విరచి జాతక మనసు గెలిచి రాముడు